అంత గొప్ప పని చేసిండు. వాళ్ళని పట్టుకొని వీళ్ళు మంత్రులు సీఎం కాడికి వెళ్ళి తిడుతురా. ఆ బీజేపీనేమో వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది గాడిద గుడ్డు బొమ్మ పట్టుకొని. ఓలేమో గాడిద గుడ్డు బొమ్మ అంటారు, ఓలేమో గాడిద గుడ్డు పెట్టి అంటారు. వీళ్ళేం చేశారు? గాడిద గుడ్డు వాళ్ళు గాడిద గుడ్డు ఇస్తే వీళ్ళేం చేశారు? గాడిద గుడ్డు తింటారా? ఇప్పుడు గాడిద గుడ్డు బీజేపీ ఇచ్చింది, మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2000 ఇస్తాను, 4000 ఇచ్చినవా? 15,000 ఇస్తాను ఇస్తున్నావా? నువ్వు రైతు బంధు నువ్వు మహిళలకు మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా? 2500 అవన్నీ ఇస్తేనేమో ఆ బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడిద బొమ్మనే పెట్టుకోని గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నావు. అది లెక్కనా? అది నువ్వు ఇచ్చినాక నేను ఇచ్చిరా 4000 ఇచ్చిరా, నేను దమ్మున్నోని, నేను సీఎం ను మాట సీఎం ను కేసీఆర్ ని తిడతాడు, కేటీఆర్ ని తిడతాడు. టీవీల మీద ఒట్టేస్తారేమో. ఒట్లేస్తే వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్లే వాళ్ళు తింటుందా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఒట్లెప్పుడు మన పెద్ద మనుషులు చెప్తారు, హెచ్చుగాంటి కాదురా ఆయన ఒట్లు తినొద్దని చెప్తారు. మంచిది కాదురా ఒట్లు ఎప్పుడు తింటారు? వాళ్ళ పానం పోతుంటే ఒట్లు తినాలి. అట్లా నాకు మా పెద్ద అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తారు, మర్చిపోయి ఒట్లు తిన. వీళ్ళు ప్రతి మీటింగ్ లో ఒట్టే తింటుండే మన సీఎం. అసలు మంచిది కాదా? తన మీద తనకు నమ్మకం లేనోళ్ళు, అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు ఇవంతా ఒట్లు తింటారు. అది మంచిది కాదు. వాళ్ళు పని చేసినోడు ఒట్టేందుకు తింటాడా? వేసి పాడదాన్ని అప్పు. ఇప్పుడు మేము 7 లక్షలు అప్పు చేసినాము, అందులో 14 లక్షలు అప్పు చేసి నువ్వు అప్పు చేసి వేసాయి, 4000 వేసాయి, 2500 మా చెల్లెళ్ళకి వేసాయి. నీకేమంటున్నా చెప్పు? నిన్ను ఎవరు ఆపుతున్నారు? నువ్వు సీఎం కాదా? ఇంకా ఆపేది ఎందుక? మాట ఇచ్చినావు కదా నువ్వు. 9 తారీఖు రైతు బంద్ చేస్తున్నావు, రైతు మాఫీ చేస్తున్నావు. తప్పే ఉంది. 15 ఆగస్టు ఎందుకు? ఇంకా 20 ఆగస్టు ఎందుకు? చెప్పు. ఏ చేస్తే పని అయిపోతుంది కదా. కాబట్టి దయచేసి పబ్లిక్ అర్థమైపోయింది. మాకే బాధ, ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ తిట్ల పురాణం బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి పని చేసేది నేర్చుకోమని ఆ మంత్రులకు నేను కూడా ఉచిత సలహా ఇస్తాను. ఎందుకంటే అది పద్ధతి కాదు. ఓ గవర్నమెంట్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, 1.8% మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఎంత పర్సెంట్ మిమ్మల్ని ఎన్నుకున్నారు? మీరు సీఎం అయ్యారు, మంత్రులు. మీరు ప్రజలకు సేవ చేయండి. మీరు ఇచ్చిన మాట ఏంటి? మేము ఎందుకు మేము తిడుతున్నామా? మేము ఏమంటున్నాం? 6 గ్యారెంటీలు చేయండి అయినా, 5 ఏళ్ళు మీరే ఉండరు అయినా, మంచిగా చేసుకోరు అంటున్నారు. బీజేపీ కూడా వాళ్ళకు ఓటాడిగా అక్కిందే. వాళ్ళకి సిలిండర్ 1200 తీసుకుపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా 0 కరెంట్ అంటున్నారు. కానీ ఇవ్వనుకో 10 మందికి మేము 10,000 పంచినాం చూడు. అప్పుడు అట్లా అయిపోయింది పరిస్థితి. 10 మందికి వచ్చింది, 100 మందికి రాలేదు కరెంట్.